వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రాజారెడ్డిని ఓడించిన పులివెందుల. ఏంటి రాజారెడ్డి లేదు కదా, మరి పులివెందులలో ఎలా ఓడించారు ఏమనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వార్త ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో బాగా చక్కెలు కొడుతుంది. పులివెందుల అంటేనే వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఒక కంచు కోట అని రాష్ట్ర ప్రజలందరి అభిప్రాయం. పులివెందులలో ప్రతి గడప ప్రతి ఓటు ఆ కుటుంబానికి అంకితం అనేసి కూడా చాలామంది బలంగా భావిస్తూ ఉంటారు. అయితే పులివెందులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ కుటుంబానికి అలాగే వైసీపీ కుటుంబానికి ఎక్కువ సంఖ్యలో అభిమాన జనం ఉంటారు. ఎక్కువసార్లు విజయం దక్కాయి. కానీ అదే సమయంలో వైఎస్ఆర్ ఫ్యామిలీ ఓడిన ఇక్కడ సంఘటనలు కూడా ఉన్నాయని అంటున్నారు. పులివెందుల వైఎస్ఆర్ ఫ్యామిలీకి ఓడించిన నేపథ్యం చరిత్రలో ఒక విప్లవంగా ఉందనేసి కూడా గుర్తు చేస్తున్నారు. ఇక్కడ రాజారెడ్డి ఓటమి అంటే పులివెందుల పంచాయతీకి సంబంధించి 1970లో జరిగినటువంటి ఎన్నికల్లో వైఎస్ రాజారెడ్డి తన సతీమణితో కలిసి వార్డు అధ్యక్షుడిగా పోటీ చేశారు. ఈ దంపతులు ఇద్దరు చెరో వార్డులో పోటీకి దిగితే ప్రజలు ఇద్దరిని కూడా ఓడించారట. అంటే రాజారెడ్డి అంటే వైఎస్ఆర్కి తండ్రి, జగన్కి తాత. మరి అదేవిధంగా రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నటువంటి ఆ కుటుంబంలో పెంచుకున్నటువంటి తొలి తరం వ్యక్తిగా రాజారెడ్డి తన కోరికను పోటీ చేయడం ద్వారా వ్యక్తం చేసే మొదటి ప్రయత్నంలోనే పులివెందుల జనాలు అయితే ఇక్కడ తిరస్కరించారు. ఆనాటి విషయాలు ఒక ఛానల్ ఇంటర్వ్యూలో ఒక సీనియర్ కాంగ్రెస్ నేత అయినటువంటి తులసిరెడ్డి వెల్లడించడం జరిగింది. ఆయన వైఎస్ఆర్ ఫ్యామిలీ మరెన్నిసార్లు ఓడిందో కూడా డేటా అంతా చెప్పుకొచ్చారు కూడా. అయితే ఇక్కడ వైఎస్ఆర్ రాజకీయ రంగం ప్రవేశం 1978లో జరిగింది. ఆయన పులివెందుల నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 1983లో రెండోసారి గెలిచారు. 1984 పార్లమెంట్కి ఎన్నిక జరిగితే కడప ఎంపీ సీట్ను కూడా తెలుగుదేశం గెలుచుకుంది. ఆ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి డిఎస్ రెడ్డిని ఇక్కడ 3,32,915 ఓట్లతో పాటుగా 51% ఓట్లకు టీడీపీ సాధించింది. ఆ సమయంలో పులివెందులలో కూడా టీడీపీకి మెజారిటీ వచ్చింది. అంటే మొత్తం ఓట్లలో సగానికంటే ఎక్కువ అనేది కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అలా టీడీపీ వస్తూనే కడప కోటకు ఢీ కొట్టింది అన్న మాట అనమాట. అయితే ఇక్కడ అదేవిధంగా 1996లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్కే గెలుపు ఇబ్బంది పెట్టిన ఉదాంతం కూడా ఉంది. ఆ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్ కేవలం 5,435 ఓట్లతో బయటపడ్డారని కూడా గుర్తు చేశారు తులసిరెడ్డి గారు. కానీ కాంగ్రెస్ తరపున పోటీ చేసినటువంటి వైఎస్ఆర్కి 3,68,611 ఓట్లు రాగా టీడీపీ తరపున పోటీ చేసినటువంటి కందుల రాజమోహన్ రెడ్డికి 3,63,166 ఓట్లు వచ్చాయని, ఈ ఎన్నిక ఎంతటి కలకలం రేపిందో అంటే ఒక దశలో వైఎస్ఆర్ ఓడిపోవడం ఖాయమని కూడా ప్రచారం సాగించేలాగా చెప్పుకొచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో పులివెందుల్లో తెలుగుదేశం నుంచి కూడా రాజకీయ ప్రదర్శన చేసింది అని కూడా చెప్పుకొచ్చారు. అంతేకాకుండా మరోవైపు చూస్తే 2014లో కడప జిల్లా స్థానిక సంస్థల కోటాలో కూడా జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా వైఎస్సీపీ తరపున పోటీ చేసినటువంటి వైఎస్ వివేకానందని ఓటమి పాలయ్యారు. టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి బీటెక్ రవి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఈ ఎన్నికలు కూడా పులివెందుల స్థానిక సంస్థలు ఓటర్లు టీడీపీకి జైకొట్టారని కూడా చెప్పుకొచ్చారు ఆయన. అలా చూస్తే కనుక వైఎస్ఆర్ కుటుంబానికి పులివెందుల కంచుకోటని ఎంతగా ప్రచారం చేస్తున్నా కానీ, అంత ప్రచారం ఉన్నా కానీ దెబ్బతీసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయని కూడా తులసిరెడ్డి గారు ఇక్కడ గుర్తు చేయడం జరిగింది. అంటే కంచుకోటకి బీటలు పారాయి అనేది కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తులసిరెడ్డి గారు చెప్పినటువంటి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.